ఒక డైలాగ్ అడగాలి. ఒక డైలాగ్ చెప్పారా మీరు ఏదైనా? చాలా ఆలస్యం అయిపోయింది వరుణ్, చాలా ఆలస్యంగా వచ్చా. థ్యాంక్ యూ సార్. పూరి సార్. ఇంకోటి వన్ మోర్ వీణా. నా పేరు హయాతి. స్పెయిన్ వెళ్తే ఒక కుర్రోడు తెగలేడు. వరుణ్ అంట చాలా ఇరిటేట్ చేశాడు. నా పేరు హయాతి. స్పెయిన్ వెళ్తే ఓ గుర్రుడు తగిలేడు. వరుణ్ అంట చాలా ఇరిటేట్ చేశాడు. అందరు అబ్బాయిలాగే వీడికి అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలీదు. ఇలాంటి వాడిని బుద్ధి జ్ఞానం ఉన్న ఏ అమ్మాయి ప్రేమించదు, కానీ నేను ప్రేమించా. వాడిగా విషయం అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు హార్ట్ అటాక్ టీమ్స్. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు నితిన్ గారు ఎవరికైనా అమ్మాయి ప్రపోజ్ చేసినప్పుడు ఐ లవ్ చెప్తారు, కానీ మీరేంటండి ముద్దడిగారు ఏకంగా డైరెక్ట్గా. అలా మీరు చెప్పగానే మీరు డైరెక్ట్గా చెంప పగలగొట్టలేదు, ఇంకొకరు అనగానే మీరు స్పాట్లో కొట్టేశారు. ఎందుకు కొట్టారు అలా? పాప నితిన్ కందిపోతాడు కదా. అండ్ మీకు సినిమాలు ఏం నచ్చింది? ఇంకా సినిమాలో వచ్చేసి నితిన్ గారు సో ఒక అమ్మాయిని ట్రూగా లవ్ చేసినప్పుడు తను అలా పడేసినా కానీ మళ్ళీ వెనక వెళ్ళి ఏడుస్తూ వెళ్తారు కదా, ఆ సీన్ సూపర్. ఫాదర్ కోసం నితిన్ గారి లవ్ కూడా డ్రాప్ చేసేసారు కదా, అది సూపర్. థ్యాంక్ యూ. ఎందుకు వచ్చావు మళ్ళీ? నువ్వు లేకుండా నేను బతకలేనని నాకు అర్థమైంది. ఐ లవ్ యూ. నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తే నా కష్టాలన్నీ తెలుస్తాయి. ఒక విషయం చెప్పండి, మకరంద్ కామాటి అనే ఎదవని మీ కూతురు ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? ఆయన కోసం నేనే దాన్ని ఒప్పించాను. మీకు మీ ఆయనంతో, నాకు మీ కూతురంతా. చిన్ని లైఫ్ లో, చిట్టి లైఫ్ లో, బుజ్జి లైఫ్ లో, పొట్టి లైఫ్ లో కొంచెం ఉంటే చాలు. కంగ్రాట్స్ టు టీమ్. కొత్త హీరోయిన్ తో చేస్తున్నారు, ఎలా ఫీల్ అయ్యారు? అలా ఏం లేదండి, మామూలుగా అమ్మాయితో చేస్తున్నప్పుడు హీరోలు ఎప్పుడు ఎగ్జైటింగ్ అని ఫీల్ అవుతారు. Vikram ji, she wants to talk to you. Hello sir, you're awesome in the movie sir. Thank you so much. అసలు నితిన్ ఉన్నప్పుడు ఇంకా ఎవరిని పక్కన ఎవరిని చూడను, కానీ ఫస్ట్ టైం మూవీలో మిమ్మల్ని చూసాను. చాలా బాగా చేశారు. ఏదైనా ఒక డైలాగ్ మూవీలో మీది. ప్రపంచంలో ఎందరో మహానుభావులు, అందులో నేను ఒకటి. థ్యాంక్ యూ వెరీ మచ్ guys, and I'm so sorry I couldn't fluently in Telugu and It's okay sir. Sir నితిన్, మీకు ఒక క్వశ్చన్ చెప్పండి. కిసీన్ లో వేసుకున్న తర్వాత ఏం చేశారు లోపల? మీరు 1 day షూట్ చేశారని చెప్తున్నారు కదా. Okay, all y'all girls will be very, very happy to know that when we went on that bull ring, no, Nitin comes wearing his glasses and he won't make eye contact with me because he's such a good boy, and he'll stand on the other end and be like, yeah, good morning. And he wore his glares inside the cloth so that he doesn't have to make eye contact with me, or so that he doesn't have to see my face or something. I don't know what. You can ask him the reason, but all your girls will be very happy. Nothing happened. ఇది విని బాయ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏం అవ్వలేదు లోపల అంటే అమ్మయ్యా అని. హాయ్ భయ్య, నా పేరు వైభవ్. పూరి గారు సినిమా రచ్చ రంబోలా, సూపర్. బద్దాలు బాషింగల్. అసలు సినిమా అయిపోయిన తర్వాత ఏం చేయాలని సక్సెస్ మీటింగ్ కదా, నాకైతే ఎవరిదో కూడా బద్దాలు బాషింగల్ చేయబో. భయ్య నితిన్ అన్న సినిమా మాత్రం హైట్రిక్ అన్న. అనూప్ భయ్య నీకోసమే సాంగ్ అయితే పిచ్చి లేచిపోయింది అన్న. థ్యాంక్ యూ. బాగా నచ్చేసింది. సినిమా 3 times చూసిన. నిజామాబాద్ ఇప్పటికీ టికెట్స్ దొరకలేవు భయ్య. సూపర్. భాస్కర్ భట్ల గారు చూపించండి సాంగ్ మాత్రం. మొత్తం చూపించలేరు కానీ మేము చూసుకున్నాం. నడుమో గిడుమో తృణమో పనమో ఏదో ఆటే కొంచెం చూపించండి, చూపించండి మీ అంద చందాలు దాచిట్టుకండి. నితిన్ అన్న అడుగుతావు కదా హయాతిని, ఐ వాంట్ ఎ బిగ్ లిప్ కిస్, బట్ నేను అడుగుతున్నా ఐ వాంట్ ఎ బిగ్ హగ్ విత్ యూ భయ్యా. హాయ్, నా పేరు సుల్తాన్, వెస్ట్ గోదావరి. నిన్న రాత్రి సెలెక్ట్ అయ్యారు రండి అని ఫోన్ వచ్చింది. దాంతో మిమ్మల్ని చూడడానికి స్పెషల్గా ఎర్ర బస్సు ఎక్కి వచ్చేసాను. లవ్ యూ.
నాకు మీ సినిమాల్లో భరతనాట్యం డ్యాన్స్ టైపు ప్రతి హీరోయిన్కి ఒక డ్రెస్ వేయిస్తారు. ఎక్స్ట్రాడినరీ పాటలో తమన్నాకి చూపించండి సాంగ్లో వీళ్ళకి చాలా మేజర్ ఫిలిమ్స్లో. అది మీకు ఇష్టమా? ఇష్టం, నాకు బాగా ఇష్టం. కమర్షియల్ ఆస్పెక్ట్ నాకు చాలా ఇష్టం. ఒక మగాడికి మనసు ఇంకో మగాడికే తెలుసు నితిన్ గారి డైలాగ్ అదేందా? సో నా మనసు నీకు తెలుసు, నీ మనసు నాకు తెలుసు. మీతో ఫోటో దిగుదామని వచ్చేసానండి. పాటలు ఏమన్నా ఏ నచ్చినాయి? ఏ పాట చూపించండి సాంగ్ బాగా ఎంజాయ్ చేశాను సార్. సెలవు అనుకో నా ఫేవరెట్ లిస్ట్. హలో పూరి సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్ మీరు ఈ సినిమాలో ఒక బ్లాక్ బేబీని పెట్టారు కదా సార్, దానికి రీజన్ ఏంటి సార్? కామెడీ కోసం పెట్టారా లేదంటే అమ్మాయిలకి అబ్బాయిలకి కలర్తో సంబంధం లేదని పెట్టారా? నో, అది కాదు. యాక్చువల్గా నేను ఇద్దరు అమ్మాయిలతో క్లైమాక్స్ షూట్ చేసినప్పుడు ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది ఇద్దరు అమ్మాయిలతో, బన్నీ అందరినీ పొడిసే సీన్. దాంట్లో ఒక ఫైటర్గా వచ్చాడు తను. తన పేరు హరినారాయణ దాస్. రియల్ పేరా సార్? అతను నిజంగా అతని పేరు హరినారాయణ దాస్. ఇస్కాన్ దీంట్లో గ్రూప్లో పుట్టి పెరిగాడు. అతన్ని చూసి అతను కలిసినాక ఈ ట్రాక్ డిజైన్ చేశాను. మీరు ఏమైనా చెప్పాలనుకున్నారో మాకు తెలియదు, కానీ మాకు మాత్రం అబ్బాయిలకి అమ్మాయిలకి కలర్తో పని లేదని చెప్పారు సార్. చాలు సార్, థ్యాంక్ యూ సార్. కాదు, నేనేంటి ఎప్పటి నుంచో వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తున్నారు. సార్ ఇంకోటి సార్, మీరు మీ అబ్బాయితో కలిసి సినిమా చేస్తే ఎటువంటి సినిమా చేస్తారు సార్? యాక్షన్ మూవీ చేస్తారా, లవ్ స్టోరీ చేస్తారా? లవ్ స్టోరీ. రొమాన్స్ కూడా పెడతారా సార్? రొమాన్స్ కూడా అంటే ఇంకా యాజ్ ఎ ఫాదర్గా సార్ రొమాన్స్ పెడతారా లేదంటే రొమాన్స్ చాలా ఎక్కువ డోసెస్లో ఉంటుంది. ఇంకా ఎక్కువనా సార్? ఓకే. మీకు ఎంతమంది ప్రపోజ్ చేశారు రియల్ లైఫ్లో, సినిమాలో కాకుండా? సినిమాలో నితిన్ గారు చేశారు, రియల్లో ఎంతమంది చేశారు? No one actually. No, I'm not. Just now You are looking awesome. Achha, that is like that. Sorry, like that. అది లైట్ అంట. No, I thought like marriage proposals proper. Achha, like I love you as proposal. Maybe some 5, 6, 7 people, I think. Hello everyone. First of all, congrats to everyone for the great success. Thank you so much. First of all, Hayati, you're so beautiful. Seriously, I wish I was as beautiful as you. You want a hug? Please come and hug her. Please, Come, I want come. Come and hug her. Coming to Nitin sir, seriously, you're such a great comedian. నాకు తెలుగు మూవీస్ అంటే ఫస్ట్ మీరు కమిడియన్ అంటే ఫస్ట్ నేను వెళ్తా ఆ మూవీకి. మీ కామెడీ చాలా ఇష్టం నాకు. అట్లానే అందరినీ నవ్విపిస్తూ ఉండండి. ఇన్ హార్ట్ అటాక్ మూవీ ద బెస్ట్ సీన్ ఐ లైక్డ్ వాజ్ when the hero will be kissing the other girl, Chitrangana, the way he'll be remembering Hayati, the way he remembers her